మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నల్గొండ జిల్లా నాగార్జున స్కూల్లో నిజంగా ఆ స్కూల్ పేరు వింటేనే కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడు ఆ స్కూల్లో స్టూడెంట్స్ని చూస్తుంటే ఎంత పైచాచికత్వం అంటే అసలు వీళ్ళు మనుషులా అనిపిస్తుంది. మైనర్లు తీసి కాసేపు పక్కన పెడదాం. నిజంగా ఒక మనిషికి వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్ లేకుండా అలాంటి ఏరియాలలో పిల్లలు ఇంకా పెరుగుతున్నారు అంటే దానికి కారణం తల్లిదండ్రులా లేకపోతే స్కూల్లో టీచర్సా, ఎక్కడ లోపమో అర్థం అవ్వట్లా. సో మొబైల్ ప్రపంచం, కొత్త టెక్నాలజీలు, చాట్ జీపీటీలు అంత వచ్చేసింది. దీన్ని మంచికి వాడకుండా చెడుకు ఎక్కువ వాడుతున్నారు పిల్లలు. ఇప్పుడు పిల్లల్ని కనండి అని చెప్తున్నాయి గవర్నమెంట్స్, కానీ అసలు పిల్లల్ని కంటం గొప్ప కాదు. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్లు, వాళ్ళు అసలు ఎలా పెరుగుతారు, వాళ్ళ ఫ్యూచర్లో ఏమవుతారు, ఇలాంటి పనికిమాలిన పనులు చేసి జైళ్ళల్లో ఉంటారా, లేకపోతే అతి దారుణంగా డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది, పబ్ కల్చర్ పెరిగిపోయింది, హెచ్ఐవి. అంటే జెన్ ఆల్ఫా, జెన్జీ కిడ్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ గురించి అసలు మాట్లాడుకోవాలంటేనే కొంచెం భయంగా ఉందనే స్థితికి తీసుకొచ్చేసారు నిజంగా సమాజాన్ని. ఇప్పుడు నిజంగా సమాజానికి వెన్నెముకలాగా నిలబడాల్సిందే మీరు నాన్న. మీలో కానీ మార్పు రాకపోతే భావితరాలన్నీ పాడైపోతాయి. ముందే చెప్తున్నా. ఈరోజు పుట్టిన పిల్లలకి కొద్ది గొప్ప కొంత భయపెట్టో, లేకపోతే ఎథిక్స్, మోరల్ సైన్స్ అని చెప్పి పిల్లలకి ఏదో కొద్ది గొప్ప చెప్పగలం, కానీ రేపు మీకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీకు పుట్టే పిల్లల గురించి మీరు చూస్తేనే భయం అనిపిస్తుంది అనమాట. అంత దారుణంగా ఉంటుంది సమాజం. ఒక స్కూల్ ప్రిన్సిపాల్ని అతి దారుణంగా 28 కత్తిపోట్లు. ఆ తల్లి ఎంత విలువల్లాడిపోతుంటుంది. ఏం చెప్పిందామా స్కూల్లో? మంచిగా చదువుకోండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, పద్ధతిగా ఉండండి అని చెప్పింది. ఇదే ఆమె చేసిన తప్పు. ఈరోజు ఒక పిల్లోడికి తల్లి లేకుండా చేశారు, ఒక భర్తకు భార్యను లేకుండా చేశారు, ఒక కుటుంబంలో ఒక పెద్ద మనుషులు లేకుండా చేశారు. సారీ టు సే, ఇవన్నీ మాట్లాడుకోవడానికి కూడా నిజంగా బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు. అట్లీస్ట్ కొంత మార్పు రావాలి సమాజంలో అని చెప్పేసి 2026 టూ మచ్గా నేను ఎన్నో డిబేట్స్ చేశాను. నిజంగా ఎన్ని చేశానంటే అన్ని చేశాను. ఏదో ఒక మార్పు కోసం చేస్తున్నాను, నేను ముందే చెప్తున్నాను. చాలా బాధ అనిపిస్తుంది. లోపల మాట్లాడుతున్నానే కానీ లోపల ఎంత బాధ అనిపిస్తుంటే అంత బాధ అనిపిస్తుంది సమాజాన్ని చూస్తుంటే. సో ఇదే అంశం మీద మాట్లాడడానికి ప్రజెంట్ అదే స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే రూపారెడ్డి గారు ఉన్నారో ఆ స్కూల్, ఈయన కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అనమాట, జాజిరెడ్డి గారు. జాజిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడ తప్పండి అంటే స్కూల్లో పిల్లలు ఇలా ఉంటున్నారు అనేది ఫస్ట్ నుంచి గమనించారా, లేకపోతే ఇది ఫస్ట్ టైం ఇలా పిల్లలలో మార్పు వచ్చి ఒక హత్య చేయాలనే స్థితికి తీసుకెళ్ళిపోయింది అంటే తల్లిదండ్రుల కారణమా, లేకపోతే స్కూల్లో టీచర్స్ వాళ్ళు బోధించే విధానంలో మార్పు ఉందా, లేకపోతే స్కూల్లో నిజంగానే ఇంత దారుణమైన కల్చర్ అనేది నడుస్తుందా, ఇది గుర్తించడం లేట్ అయిందా, లేకపోతే మార్పు తీసుకొద్దామని ఒక్కసారిగా ఆమె ఏదైనా గట్టిగా మాట్లాడేసరికి ఆమెను చంపే స్థాయికి పిల్లలు వచ్చారు అంటే ఎక్కడ లోపం? ఇది స్కూల్లో లోపం అని చెప్తారా? యాజ్ ఎ పార్ట్నర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా ఆమెకి? మాకు తెలిసినంత వరకు అండి, మేము 28 సంవత్సరాలు అయింది స్కూల్ పెట్టి. 28 సంవత్సరాల నుంచి మా ఇన్వాల్వ్మెంట్ కంటే రాణి, రూప వాళ్ళిద్దరే, ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్, వాళ్ళిద్దరు పిల్లల్ని, వాళ్ళకి మాకున్నది ఇద్దరికి ఒక్కొక్క కొడుకే, మా పిల్లల్ని కూడా వదిలిపెట్టి వాళ్ళని పట్టించుకోకుండా మా స్కూల్ పిల్లల్నే ఒక సొంత పిల్లల కంటే ఎక్కువగా అట్లా వాళ్ళని పెంచుకొని వచ్చారు. ఏ నాడు కూడా ఆ రూపారెడ్డి ఒక్క పిల్లగాన్ని కొట్టంగా నేను చూడలే. ఈ 28 సంవత్సరాలు అంత ప్రేమగా చూసుకునేది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల దాకా పిల్లలమ్మటే ఉండి వాళ్ళ చదువులేమని ఎప్పుడు వాళ్ళు ఆఫీసులో కూర్చున్న తర్వాత ఎక్కడ ఏ పేరెంట్స్ వచ్చినా వాళ్ళ పిల్లల బాబుల గురించి మాట్లాడేదే కానీ ఏ రోజు కూడా మేము వేరే విషయాలు వాళ్ళు మాట్లాడకపోయేది. కుటుంబ విషయాలు కూడా ఎక్కువ వాళ్ళు అంత ప్రాధాన్యంగా ఇలా కూర్చొని మాట్లాడలేకపోయేవారు. నేను గవర్నమెంట్ టీచర్గా నేను ఉదయం 9 గంటలకు పోయి 4:30కి స్కూల్కి వచ్చేది. నేను వచ్చినాక వాళ్ళిద్దరు కూడా నా పక్కన అక్కడ కూర్చునేవాళ్ళు. మా ఆఫీస్ రూమ్ ఒకటే రూము. ఆ రూమ్లో కూర్చున్నా కూడా ఈ రోజు ఏం జరిగింది, ఈ పిల్లలకి ఎందుకు కొంతమంది చదువు వస్తలేదు, వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఆ సంబంధించిన ఏ సబ్జెక్ట్ వీకున్నారో ఆ టీచర్ని పిలవడం, మేము ముగ్గురు నా ముందర మాట్లాడేయడం, ఈ విధంగా సంభాషణ సాగేదే కానీ ఏ రోజు కూడా పిల్లల్ని అదనటం ఇదనటం చేయకుండా. అంటే మీరు అంటే జాజిరెడ్డి గారు, మీరు ఒక అన్నలాగా ఆ స్కూల్కి ఆమెకి సపోర్ట్ చేసేవాళ్ళ, లేకపోతే మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అండి స్కూల్కి? నేను, మా మిస్సెసే రాణి కరెస్పాండెంట్, ఓకే, రూప మా ఇద్దరే భాగస్వామ్యం. అయితే రూప భర్త ఆయన ఫైనాన్స్, ఆయన స్కూల్ విషయాల్లో అస్సలు ఇన్వాల్వ్ కాడు. ఏదైనా పని మీరు చెప్తే
నేను స్కూల్ పోయినప్పుడు ఆయన బయట పనులు చేయించేవాడే కానీ ఉమ్. స్కూల్కి రాకపోయేది. నేను మాత్రం డైలీ 8 o'clock నేను వచ్చి 9 దాకా ఈ స్కూల్లో ఉండి ఆ స్కూల్ అప్పటికే అసెంబ్లీ అన్ని అయిపోయి అంటే పిల్లల కదలికలు కొంచెం చేంజ్ అవుతున్నాయని అనిపించిందా మీకు స్కూల్లో ఏమైనా? లేకపోతే రూపారెడ్డి గారు ఎప్పుడైనా కానీ అన్నయ్య పిల్లలు ఇలా మారుతున్నారు, ఇలా మాట్లాడుకుంటున్నారని డిస్కషన్ నాకు వినపడింది, అంటే చివరికి నన్ను చంపే స్థాయికి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అని ఆమె చెప్పడం జరిగిందా? లేకపోతే అసలు ఏం లేకుండానే ఆమె చంపేయటం జరిగిందా అసలుకి? ఇది ఏ రోజు కూడా పిల్లల నుంచి అట్లెందుకండి, ఇప్పుడు హత్య జరిగినాక 7 days నేను ఈ పోలీసు వాళ్ళు దాదాపు రోజు ఒక 30-40 మంది, దాదాపు డిఎస్పీ 5-6 ఎస్ఐలు, వాళ్ళందరికీ కూడా మా పిల్లలు అటువంటి వాళ్ళు కాదు సార్, వీళ్ళతోటి ఒక తల్లి లెక్క వీళ్ళమ్మటి ఉండేవాళ్ళు పిల్లలు, అంత ప్రేమగా ఉండేవాళ్ళు. 10th పిల్లలు కానీ 10th పిల్లలు అయితే ప్రతి బ్యాచ్ పోయేటప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకుని ఏడ్చేవాళ్ళు. ఆ విధంగా ఇప్పుడు ఈ చంపిన వాళ్ళనే ఎక్కువగా నమ్మారా రూపారెడ్డి గారు? చంపిన వాళ్ళు అంతేమి అందరినీ మామూలుగా 10th క్లాస్ అందరినీ ఒకేగా చూసేవాళ్ళు. వాళ్ళనేమి నమ్మి ఎక్కువ పిలవటం అనేది ఏం లేదు. మామూలుగా అందరి పిల్లలతో పాటు వాళ్ళని చూసేది. వాళ్ళు కూడా, నేను కూడా అప్పుడప్పుడు ఏదైనా ఇస్తే అదే వంశీ ఇక్కడ రాగానే ఇంకొచ్చేది, వేరే టీచర్లు చెప్పినా అట్లా వాళ్ళు వేరే 10th టీచ్ చేసే టీచర్స్ కూడా వీళ్ళు బాగా మిస్గైడ్ అని ఏది కూడా వాళ్ళు చెప్పలేదు ఏ రోజు కూడా. మాకు అటువంటి అనుమానమే రాలేదు ఆ పిల్లల మీద. అసలు వాళ్ళ మైండ్ సెట్ కొంచెం చేంజ్ అవుతుంది కూడా మీకు అనిపించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ పోయిన నెల 10th అప్పుడు 10వ తారీఖు వాడు ఈ సంవత్సరం జూలై 1st హాస్టల్కి తీసుకొచ్చారు. ఈ రోజులు డే స్కాలర్కి వచ్చేది. అయితే ఒక 10 days అయినాక వాడు నైట్ ఫోన్ మాట్లాడుతున్నాడని వేరే పేరు అనిల్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, ఇంకొక అబ్బాయి, వాళ్ళ మమ్మీ చాటుగా వచ్చి ఆఫీసులోకి వచ్చి, సార్ వాళ్ళ దగ్గర ఫోన్ ఉన్నది మీరు కొద్దిగా చూడండి అంటే, అప్పుడు వీళ్ళిద్దరు పోయి అన్ని బ్యాగులు చెక్ చేయించి చెక్ చేయించిన తర్వాత అది ఆటో ఇటో పోయి ఆ బాత్రూమ్ లో దొరికింది ఫోన్. ఫోన్ దొరికినప్పుడు కూడా మా రాణి టీచరే వాడిని బాగా ఒక 4-5 దెబ్బలు చేతితోటి కొట్టింది. కొట్టి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి మాట్లాడి అప్పటికప్పుడు పెట్టే బుక్స్ అన్ని ఇచ్చి మా స్కూల్లో వద్దని పంపించడం జరిగింది. జరిగిన తర్వాత ఒక హాస్టల్లో వద్దని పంపించారు. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ అమ్మా నాన్న వాళ్ళని తీసుకొని వచ్చారు. వచ్చి బాగా కాళ్ళేళ్ళబడి రాణి టీచర్ని కాళ్ళేళ్ళబడి బతిలాడితే, ఈమె మీరు ఎంత సాయం వేరే దాన్ని చేయమంటే చేస్తా కానమ్మా, మీ ఓడైతే మాకు వద్దు అని చెప్పి లేచి వెళ్ళిపోయింది. పక్కనే రూపా మేడం కూర్చొని ఉంది. తర్వాత ఈమె పోయినాక ఆమె కాళ్ళ వేళ బతిలాడి. ఆ టైంలో నేను అప్పుడే బయట నుంచి ఆఫీస్ దగ్గరికి వచ్చింది. వచ్చే వరకల్లా రూప లేచి నా దగ్గరికి వచ్చింది. సార్ వీళ్ళు బాగా బతిలాడుతారు సార్, ఏం చేద్దాం సార్ అని. టీచరు మీరు ఉండేది మీరు కాబట్టి మీరు ఇద్దరు డిసైడ్ చేసుకోండి అమ్మా అంటే, 10th క్లాస్ కాడు ఉన్నారు రాణి టీచర్ కాడికి పోయి, టీచర్ మరి ఎట్లా 10th క్లాస్ కదా అని అంటే, ఇంకా సరే రూపం మరి నీ ఇష్టం అయితే ఉంచుదా ఉంటుంది కదా ఉంచుదాంలే అని ఇద్దరు మాట్లాడి, మళ్ళీ ఇద్దరు వచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఇంకొక ఇన్సిడెంట్ ఏమన్నా చూస్తే మాత్రం మేము ఉంచుకోము అని ఇద్దరు చెప్పి వాడిని ఎక్స్క్యూజ్ చేసాము. అప్పటి నుంచి వాడు డే స్కాలర్గా ఇంటి నుంచి వచ్చిపోతున్నాడు. అంతేగాని ఆడ రూపా ప్రమేయం ఏం లేదు. ఆమె వాడిని స్కూల్లోకి ఉంచుకునేదానికి కారణం. మీరు చెప్పిన వర్షం చూస్తుంటేనేమో ఎటువంటి గొడవ లేదు, ఆమె పెద్ద మనసు చేసుకొని మళ్ళీ స్కూల్కి రమ్మని చెప్పారు. మరి ఎందుకు ఆమెనే చంపారు? మళ్ళీ వీళ్ళు చంపితే మేరీ గారి మీద అటాక్ చేసేవాళ్ళు కానీ రూపా గారి మీద అటాక్ చేశారు ఎందుకని వీళ్ళు? అంటే రాణి మేము ఒక 20 days నుంచి కొద్దిగా మా అన్న తమ్ముడు చనిపోవడం వల్ల మేము కొద్దిగా బయట ఉన్నాం. ఈ మధ్య రాణి గారు ఒక 3-4 రోజులు అంత మాత్రమే స్కూల్లోకి వచ్చాము కానీ ఎక్కువ రాలేదు. మేము మా సొంత అన్న తమ్ముడు చనిపోయారు హార్ట్ అటాక్ తోటి అనుకోకుండా. ఆమె కూడా అక్కడికి వచ్చింది, మా కార్యక్రమాలు అన్నింటికి వచ్చింది. అయితే ఈ మధ్యలో ఆమె రోజు ఈవినింగ్ స్కూల్ అయిపోయినాక ఇంటికి పోయినాక టీ తాగి అటు అక్కడ ఆ కాలనీ వాళ్ళు ఒక 6-7 కలిసి అక్కడ వాకింగ్ పోతూ ఉంటారు. అయితే ఒక రోజు ఎప్పుడో వాడు సిగరెట్ తాగుతూ కనపడ్డాడు. అది ఆమె మాకు చెప్పలేదు, ఎందుకంటే మేము బాగా కలగలేదు కాబట్టి. కలిస్తే తప్పకుండా రాణి టీచర్ తోటి ఆమె ఆ విషయం డిస్కస్ చేసేది. మేము ఇక్కడ బయట మాకు అని పిల్లలే చెప్తున్నారు. అది వాడే చెప్పిండట ఆ ఫోటో తీసిందని. మరి ఆ విషయంలో ఏమన్నా వాడు నిన్న పట్టుకొని పోలీసులు పట్టుకున్నాక ఇట్లా నా ఫోటో తీసింది
దానివల్ల కూడా కోపం పెంచుకున్నాను ఏదో సో చెప్పినట్టు. వాడు సిగరెట్ తాగుతున్నాడని చెప్పి ఒక ప్రిన్సిపల్ ఆ ఫోటో తీసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మీటింగ్ ఏదో పెడదాం అనుకుంది. వాకింగ్ ఏరియా స్కూల్లో కాదు, ఆ. వాకింగ్ ఏరియా. అదే ఏదో ఒకటి ఆమె స్టూడెంట్ కాబట్టి ఆమె భయం పెడదామని ఏదో చేసింది. దానికి పిల్లలు కోపం పెంచుకొని చంపేశారు. ఇంకంతే బాబా. కానీ ఆమెకి ఎక్కడ కొంచెం కూడా డౌట్ రాలేదండి రూపారెడ్డి గారికి? అస్సలు డౌట్ ఇలా వస్తారు, అటాక్ చేస్తారు. అందులో ఒకటి వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, పక్కన రూపా నువ్వు ఒక్కదాని ఎత్తుకుంటావు అని అంటే నాకు ఏం భయం కాదు సార్ అనేది. కానీ కాదండి, జాజిరెడ్డి గారు స్కూల్లో మాక్సిమం రూపారెడ్డి గారు అందరినీ బాబు బాబు అనే పిలుస్తారంట. అవునవును. కానీ ఈ ఇద్దరే రూపారెడ్డి గారిని చంపారు అనేది పోలీసులు ఎలా ఛేదించారు అసలుకి? ఈ మిస్టరీ ఎలా వీడింది అసలుకి? దానికి ఏమైందండి సార్, మేము మొన్న పోయిన ట్యూస్డే అయింది కదా ఇన్సిడెంట్. వెనస్డే రోజు మార్నింగ్ 8:30కి తెలిసింది మా అందరికి. అప్పటికి స్కూల్ కి ఒక 90% స్టూడెంట్స్ వచ్చారు. ఓకే. వచ్చిన తర్వాత మాకు తెలిసే వరకు మేము అక్కడికి వెళ్ళిపోయినాం. ఏమంటే ఇక్కడ ఉన్న టీచర్లకు ఏం చెప్పామంటే వ్యాన్లతో పిల్లలందరినీ రిటర్న్ పంపించండి అని చెప్పాము. రిటర్న్ పంపించి ఆ రోజు సెలవు ఇచ్చాం. మా వెనస్డే రోజు అన్ని లోకల్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా థర్స్డే రోజు అన్ని సెలవు ఇవ్వడం జరిగింది. ఫ్రైడే రోజు ఆమెది అక్కడ దహన కార్యక్రమాలు హైదరాబాద్లో చేసారు. స్టాఫ్ అంతా వ్యాన్ తీసుకొని పోయినాం. ఆ రోజు కూడా మన స్కూల్ సెలవు ఇచ్చాం. ఓకే. సాటర్డే రోజు జెండా ఫ్లాగ్ హాస్టింగ్ ఏమైనా టీచర్స్ మేము వచ్చి నేను టీచర్స్ వచ్చాం. మా మేడం రాలేదు, ఆమె ఏడ్చుకుంటా, ఆమె అసలు బయటకి వెళ్ళలేదు, రాలేదు. అయితే మండే రోజు స్కూల్ రీఓపెన్ చేసినాం. ఓకే. ట్యూస్డే రోజు ఏమైందంటే 11:30కి చింతపల్లి ఎస్ఐ గారు వచ్చారు స్కూల్కి. వాళ్ళకి ఏ పాటు కొద్దిగా పిల్లల మీద డౌట్ ఉన్నట్టుంది. అప్పటిదాకా నేను కూడా మా పిల్లలు అట్లా చేయరు సార్ అని పాత పిల్లల 200 మంది 300 మంది వాళ్ళ పేర్లు అవన్నీ కూడా ఇచ్చినాం. వాళ్ళు ఆ ఎంక్వైరీ చేసారు. ఆ 11:30కి వచ్చిన తర్వాత సార్ ఈ 2 రోజులు మీరు స్కూల్ పెట్టారు కదా, ఎవరెవరు ఆబ్సెంట్ ఉన్నారు 9th 10th అని వాళ్ళు అడిగారు. ఓకే. అడిగినప్పుడు ఆ రిజిస్టర్స్ తెప్పించారు. నేను కూడా రిజిస్టర్ చూడలేదు, ఈపీసీలో ఉన్నాను కాబట్టి పోలీసు వాళ్ళు పిలుస్తారు ఊరికే తిరుగుతున్నారు, నేను చూడలేదు. తెప్పించి చూస్తే 10th క్లాస్లో 5, 9th క్లాస్లో ఒక 7 మెంబర్స్ ఆబ్సెంట్ ఉన్నారు. 9th లో ఏం చూడలేదు వీళ్ళు. 10th క్లాస్ ఆ 5 పేరు తీసుకొని ఈ 5లో ఈ జూన్ నుంచి ఏమైనా ఇన్సిడెంట్ అయిందా అని వాళ్ళు అడగడం జరిగింది. ఓకే. అడిగితే నేను ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్, ఈ ఫోన్ ఇన్సిడెంట్ చెప్పిన వీళ్ళిద్దరి విషయంలో జరిగింది సార్ అంటే, ఇంతకుముందు అడిగింది కానీ మేము అది మాకు ఆలోచనే లేదు. మామూలు చిన్న విషయం, పిల్లలు ఎందుకు చంపుతారు అనుకుంటాం మనం, అది అట్లా అని మేము కూడా చెప్పలేదు. అది ఎప్పుడైతే చెప్పినామో అప్పుడే ఆ 10th క్లాస్ అబ్బాయిని అడిగారు, ఏమని ఈ అబ్బాయి ఇల్లు తెలుసా అని. ఆ అబ్బాయిని ఎక్కించుకొని వాళ్ళు అక్కడ పోయారు. అక్కడి నుంచి మీ డౌట్ స్టార్ట్ అయింది. వాడు ఈ ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి మళ్ళీ వాడు చాలా కార్యక్రమాలు చేశాడు. ఒక ఐఫోన్ కొనటం అన్ని ఇప్పుడు వాళ్ళ ఎంక్వైరీలో అవన్నీ తేలటంతో వాళ్ళని స్టార్ట్ చేశారు. దాని ద్వారా సో ఇప్పుడు 5గురిలో 2 చంపారు అనేది ఇంట్రాగేషన్ 5గురిని చేశారు. 5గురిని పిలిపించారు. 5గురిని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ పిలిపిస్తే వాళ్ళు ఇంటి దగ్గరనే ఉన్నారని వాళ్ళు ప్రూఫ్ చూపించారు కదా. ఒక 2 వదిలిపెట్టారు, ఒక అబ్బాయిని తెల్లారి వదిలిపెట్టారు. సో ఈ 2 చంపారు అనేది ఐడెంటిఫై వెంటనే చేశారా సార్? కొంచెం టైం పట్టిందా? అంటే వాళ్ళు సాయంత్రం 4 నుంచి నైట్ 11 వరకే ఓకే వాళ్ళు సీన్ కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళు పోయి అక్కడ ఫోన్ అన్ని రోజులు దొరకని ఫోన్ వాళ్ళు తీసుకుపోయి అది ఎక్కడ పెట్టి వాళ్ళు చూపించారు, అవన్నీ దొరికినాయి అనమాట. దాని ద్వారా వాళ్ళు అప్పటికి వీళ్ళే అని కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఎందుకు అంత దారుణంగా, అంటే వాళ్ళు గ్లౌజులు వేసుకొని ఆమెను 28 కత్తిపోట్లు పొడిచి ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి ఎటువంటి అంటే అసలు అర్థం కావట్లేదు సార్. అంత కష్టం అయితే లేదు. కాకపోతే ఏంటంటే మీరంటూ ఆమెకి బతికితే మళ్ళీ మా భవిష్యత్తు ఏదైద్దు అని ఆ ఉద్దేశంతో అన్ని చనిపోవాలని అని కత్తిపోట్లు పొడిచినట్టు. డబ్బులు కూడా తీసుకెళ్లారు కదా, 2,50,000 పోయినాయి. అదే సార్. ఆ డబ్బుల మీద కూడా రక్త మరకలు ఉన్నాయని డిఎస్పీ గారు చెప్పారు. ఆ బ్లడ్ శాంపిల్ కూడా అది కన్ఫర్మ్ అయిందని. కానీ ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరా? రూపారెడ్డి గారి హస్బెండ్ కానీ బాబు కానీ లేరండి. ఆమె ట్యూస్డే మార్నింగే వచ్చింది స్కూల్ ఇక్కడికి. ఓకే.
ఉంటుంది. ఒక్కో రోజు ఇక్కడ ఒక్కోసారి ఇద్దరు వస్తుంటారు, ఒక రోజు ఏముంటుంది, తర్వాత ఏమో ఒక రోజు పోతుంటుంది. ఆ ఇంట్లో ఎవరు లేరు. పైన కిరాయాలు కూడా ఒకరు ఉన్నారు. వాళ్ళు కూడా ఆమెది నైట్ డ్యూటీ అంట, ఈ గోకుల స్కూల్ డ్యూటీకి పోయింది. సో ఇంట్లో మేడ్స్ ఎవరు లేరు, ఓన్లీ కేవలం రూపారెడ్డి గారు మాత్రమే ఉన్నారు. రూపారెడ్డి గారు అయినా సార్ అది ఎప్పుడు 5:20కి ఇక్కడ స్కూల్ నుంచి పోయింది, 6 వరకు అయిపోయింది మాట. అది అది మళ్ళీ ఈవినింగ్ టైంలో, డే టైం అని చెప్పుకోవచ్చు దాన్ని అసలుకి. అది సన్ ఉన్నాడు, ఇంకా వెళ్తూనే ఉంది మనకి. అంటే ఆమె డోర్లు క్లోజ్ చేయటం కానీ, వీళ్ళు ఎందుకు వచ్చారని బెల్ కొట్టినప్పుడు అలా చూడకుండా, అంటే ఎట్లా అసలుకి ఏమన్నా? అట్లా కాదు సార్, ఆమె మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చింది, డోర్ అది లాక్ పెట్టుకుంది, పోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాక కిచెన్ లోకి వచ్చేటప్పుడు కిచెన్ పక్కన ఒక డోర్ ఉంటుంది, అది అది బాగా ఎయిర్ వస్తుంది, ఆ డోర్ ఓపెన్ చేసి టీ పెట్టుకున్నాం. ఆ డోర్ నుంచి వచ్చారు. ఓకే, ఆ డోర్ నుంచి వచ్చి రావడం డైరెక్ట్గా ఇంకా డిస్కషన్ లేదు, పొడి చేశారు. అంటే మరి వచ్చి అంటే ఆమె వద్దు బాబు అని అన్నది, ఆమె ఫోన్ మాట్లాడుతుంది వాళ్ళ పిన్ని తోటి. నన్ను ఏం చేయదు బాబు బాబు అని అన్నదంట, విన్నదంట వాళ్ళ పిన్ని. ఓకే, అదే టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ స్విచ్ ఆఫ్ వాడు మరి వద్దు బాబు అన్నప్పుడు వాటిని గుర్తుపెట్టినట్టు కొడుతుంది ఆ వాయిస్. అర్థమైంది. ఇంకా బాబు అనేసరికి స్కూల్లో పిల్లలే అనుకున్నారు పోలీసులు కూడా. అనుకున్నా, అది గుర్తుపట్టింది కాబట్టి ఇక ఎట్లా గుర్తుపట్టింది మమ్మల్ని. ఫస్ట్లో అయితే ఫ్యామిలీ మీద డౌట్ వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే అందరికి. అమ్మో అసలు సార్ అసలు ఫస్ట్ స్కూల్ పార్ట్నర్స్ కానీ స్టార్ట్ చేశారు. ఒక 2 days మొత్తం పార్ట్నర్స్ దేని అది చేశారు. అది అయిపోయిన తర్వాత ఇంకా భర్త మీదకి పోయింది. దాదాపు భర్త మీదనైతే ఎంత చేయాలో అంత చేశారు. పాపం జనం కూడా భర్తని బాగా ట్రోల్ చేశారు. వాళ్ళ హస్బెండ్ చంపారు అనుకున్నారు అందరూ కూడా. అందరూ 99% కాదు అన్నది ఒక మేము ఈ మా స్టాఫ్ అంతవరకే. ఆయన అటువంటి వాడు కాదు, ఆయన చేయడు, ఆయన ధైర్యం లేదు. కనీసం ఈ 30 ఏళ్ళలో ఆయన ఒక్కరితో పంచాయతీ పెట్టుకుంటుండే మేము చూడలేదు. బట్ ఈ రూపారెడ్డి గారు అబ్బాయి కూడా సేమ్ స్కూల్లోనే ఉంటారండి లేకపోతే? లేదండి, ఆయన ఇంజనీరింగ్ 4th year. అరే, ఇక్కడ చదువుతున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి కోసం హైదరాబాద్ ఫ్యామిలీ షిఫ్ట్ చేసేసాను ఈ 3 years నుంచి. మరీ దారుణం అండి నిజంగా. స్కూల్లో పిల్లల మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉందో ఒకసారి అర్థం చేసుకుంటూ మనం ఊహించుకోలేకపోతున్నాం సార్. అది ఈ బాధ ఏంటంటే మాకైతే ఇప్పుడు కళ్ళ ముందు అమ్మాయే కనపడుతుంది. ఆ సీట్ చూస్తే మా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఏంది మా పరిస్థితి? మా మేడంలో నేను రోజు 1 గంట సేపు వచ్చి ఇట్లా వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఆమె నేను లేని ఆఫీస్లోకి వస్తలేదు. మీరు వెళ్ళారండి సంఘటనకి? ఆమెను పొడిచారు, చనిపోయిందని చెప్పగానే వితిన్ 8:20-30కి తెలిసింది. 5 minutesలో పోయినాం. లాస్ట్ ఆమె పోస్ట్ మార్టం అయిపోయిన దాకా మేము అక్కడే. ఏ స్థితిలో ఉన్నారు మీరు వెళ్ళేసరికి? ఆమె ఎలా ఉంది? ఆమె పొజిషన్ ఏంటి అసలు? పాపం ఇట్లా పడి ఇట్లా చెయ్యి ఇట్లా ఉంది, ఆ రక్తం అడుగు అసలు ఆ సిచ్యువేషన్ నా 63 ఏళ్ళ జీవితంలో నేను చూడలే. ఎక్కడ కూడా ఏ మటన్ కూడా అంత చూడలే. అంత భయంకరంగా. ఒక బీహార్ రౌడీలు మనం వింటుంటామండి, బీహార్ నుంచి తెప్పిస్తారు ఎక్కువ రౌడీలని, ఇలా ఇంత దారుణంగా చంపుతారు, ఇంత కిరాతకంగా పొడిచి చంపుతారు అని చెప్తుంటే వెంటనే. కానీ ఈరోజు 10th class 9th class చదువుకునే పిల్లలు తల్లిదండ్రుల పెంపకంలో తేడా ఉందో అర్థం కావట్లేదు, స్కూళ్ళల్లో చెప్పే విద్యలో తేడా ఉందో అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉందా మార్కులు, క్యారెక్టర్ లేదు, మోరల్స్ లేవు, ఎథిక్స్ లేవు, మోరల్ సైన్స్ లేదు, ఏం లేదు. అసలు ఇష్టానికి అసలు ఇంక ఇప్పుడు అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కన్నా వీళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎక్కువైపోతుంది ఇప్పుడు. అంతే దారుణంగా ఆయన చెప్తున్నారు చూడండి. రక్తపు మడుగులో అసలు నిజంగా ఆ హత్యని చూసిన వాళ్ళు షాక్ అవుతారు. అంత దారుణంగా 28 కత్తిపోట్లు అంటే ఆలోచించండి ఎంత రక్తపు మడుగులో ఉంటుందో అక్కడ. అమ్మాయి మల్లెపల్లిలో 92 10th batch టాపర్. ఆ స్కూల్లో ఫోటో ఇప్పుడు కూడా ఉంది. కాదండి, ఈ సంఘటన జరిగిన తర్వాత మిగతా స్కూల్లో పిల్లల వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? స్కూల్కి రావడానికి భయపడుతున్నారా? వస్తే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? ఏమన్నా కొంచెం గమనిస్తున్నారా ఇప్పుడు మీరు? మా స్కూల్ పిల్లలు అందరూ ఎంత దుఃఖంగా ఉందంటే ఏ పిల్లలు కూడా అసలు పైకి మాట్లాడే పరిస్థితులు లేరు. ఓకే, కాదండి, ఆ పిల్లల తల్లిదండ్రులతో మీరు మాట్లాడటం జరిగిందా పర్సనల్గా వెళ్ళి? ఏం చెప్తున్నారు వాళ్ళ మైండ్ సెట్ ఇంట్లో ఎలా ఉండేది? ఇప్పుడైతే పోలేదు. వాళ్ళంతా ముందు మాకు చాలా మంచి పేరెంట్స్. వాళ్ళు
ఇద్దరు పేరెంట్స్ మంచిగా మా దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడతారు బాగా. పేరెంట్స్ మంచోళ్ళే, మరి తప్పు మాత్రం స్కూల్స్దే అయినట్టుంది మరి ఇక్కడ. మరి ఇంకా స్కూల్లో విద్యాబుద్ధుల కన్నా విద్యాబుద్ధులు ఎక్కువ నేర్పుతున్నారు కానీ గుణబుద్ధులు ఎక్కువ నేర్పట్లేదు. గుణానికి సంబంధించి ఇలా ఉండాలి, అలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఇలా ఉండాలి, కోపం వచ్చినప్పుడు ఇలా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, పేషెన్స్ ఉండాలి, ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఆడపిల్లలతో ఇలా ఉండాలి, తల్లిదండ్రులతో ఇలా ఉండాలి, సిబ్లింగ్స్తో ఇలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, గొప్ప స్థానానికి ఎలా వెళ్ళాలి, వీటి గురించి కన్నా కూడా ఎక్కువ చదవాలి 100కి 99 తెచ్చుకోవాలి, బోర్డులో మన పిల్లల పేర్లు వేసుకోవాలి, ఇంకో 10 మంది స్టూడెంట్ని ఎక్స్ట్రా జాయిన్ చేసుకోవాలి. స్కూల్స్ కూడా మారాలి సార్, స్కూల్ వ్యవస్థ మారాలి, విద్యా వ్యవస్థ మారాలి, పిల్లల మైండ్ సెట్లు మార్చడానికి స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా మారాలి. 7 లక్షలు ఫీజు కట్టించుకుంటున్నావా, 6 లక్షలు ఫీజు కట్టించుకుంటున్నావా, అమెరికా నుంచి పెద్ద చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో చదువులు చెప్పించామా, పిల్లలకి ఫస్ట్ క్లాస్ రాగానే ఇంగ్లీష్ నేర్పించామా, హిందీ నేర్పించామా, తెలుగు పోతే పోయింది, మదర్ టంగ్ వద్దు మనకి ఇంగ్లీష్ నేర్పించామా, అబ్బా మా వాడు ఇంగ్లీష్ ఏం మాట్లాడుతున్నారు తెలుసా అని చెప్పుకునేది, ఆ భుజాలు తడుముకునేది. చివరికి వచ్చేసరికి తల్లిదండ్రులు రియలైజ్ అవుతారు, 9-10కి వచ్చేసరికి మీ పిల్లలు ఎవరినో చంపి పోయి జైల్లో కూర్చుంటాడు. ఇది పరిస్థితి. విద్యా వ్యవస్థలో నిజంగా మార్పులు రావాలి సార్. నిజంగా చెప్తున్నాను, మీ గురించి కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాలలో విద్యా వ్యవస్థలు మారాలి. ఆ విద్యా వ్యవస్థలు మారటం కోసమే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ అక్కడ ఆ గవర్నమెంట్స్ కానీ చాలా కృషి చేస్తున్నారు. సో 7-8 లక్షలు కట్టే స్కూల్స్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఒకేలాగా ఉన్నాయి చూస్తే. సో తేడా ఏంటంటే పొద్దున్న టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, సాయంత్రం పాలు ఇస్తాం, మళ్ళీ స్నాక్స్ పెడతాం, పిల్లల్ని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంచిన ఒక లైఫ్ ఇస్తాము. మంచి అమెరికా నుంచి మంచి టాపర్స్ వస్తారు, వాళ్ళు మీ పిల్లలకి చదువు చెబుతారు. మీ పిల్లలకి CBSE ఇప్పుడు ఏదో కొత్త కరికులమ్స్ అంట. క్యారెక్టర్ లేని కరికులమ్స్ ఉంటేనేది ఊడితేయండి సార్. పిల్లలకు ఫస్ట్ విద్యా బుద్ధులు కాదు సార్ నేర్పాల్సింది, గుణం గురించి నేర్పండి సార్, క్యారెక్టర్ గురించి నేర్పండి సార్, అట్లీస్ట్ మారండి సార్. సొసైటీలో ఉన్న చాలామంది స్కూల్స్కి చెప్తున్నాను, నిజంగా ఫస్ట్ పిల్లలకు నేర్పాల్సింది ఇవి నేర్పకపోతే రేపు మీరు కూడా బలవుతారు. నేను చెప్పేది వినండి, నేను 8:45కి అసెంబ్లీ స్టార్ట్ అయితే ఒక 10 మినిట్స్ మొత్తం ఈ విద్యార్థులకి చదువు కంటే కూడా ఈ క్రమశిక్షణ తర్వాత వీటి గురించే నేను ఎక్కువ చెప్పిపోతా సార్. ప్రతిరోజు దాదాపు వారంలో ఒక 3 రోజులు వీటి గురించి చెప్తాను. చదువు తర్వాత ముందు మనకు కావాల్సింది సమాజంలో ఎట్లా బతకాలి, సమాజంలో మనం ఎవరితో ఎట్లా ఉండాలి, దాని గురించి ఎక్కువ. మీలాగా కొద్దో గొప్ప చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం పర్లేదు సార్. ఇప్పుడు మీలాంటి స్కూల్లో మీరు ఒకరు ఉన్నారు. సో అలాంటి స్కూల్లో చెప్తుంటేనే ఇలా తయారవుతున్నారు పిల్లలు. అంటే హైదరాబాద్ లాంటి పెద్ద స్కూళ్ళల్లో చెప్పకుండా ఉంటున్నారు. వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటారో చూడండి. ఒక్కొక్కటి రేంజ్ రోవర్, పోర్చే, లేకపోతే ఇంకొక డిఫెండర్ కార్లలో తిరుగుతున్నారు పెద్ద ఓనర్స్. లైఫ్ని లావియస్గా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లల డబ్బులతో. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిందే. సో గవర్నమెంట్స్ కొంచెం ఒక్కసారి ఆలోచించండి దీని మీద. ఎలా అయితే గవర్నమెంట్ స్కూల్స్ మీద మీరు ఒక అవగాహనతో మంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెస్తున్నారో, ప్రైవేట్ స్కూల్స్ మీద కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులకి లొంగొద్దు. పిల్లల క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. స్కూళ్ళల్లో ఫీజులు ఇష్టానికి దోచుకోవద్దు. పిల్లలకి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని చెప్పి స్కూల్స్కి చెప్పాల్సింది గవర్నమెంట్స్. ఇప్పటి నుంచి విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. మార్పులు రాకపోతే ఇలాంటి మర్డర్లు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ చదువుకునేవాడు కూడా కత్తి తీసుకొని పడవడం చాలా ఈజీ. మొన్న నల్గొండలో రూపారెడ్డిని చంపారు ఇద్దరు. ఏం చేసింది గవర్నమెంట్, ఏం చేసింది చట్టాలని చెప్తుంది. డెఫినెట్గా మార్పు రావాల్సిందే. మార్పు రాకపోతే సమాజంలో రేపు నువ్వు బలవుతావు, నేను బలవుతాను, లేకపోతే ఈ షో చూస్తున్న వాళ్ళు కూడా బలవచ్చు. బలవాల్సింది మనం కాదు. అసలు ఎందుకు బలవాలి మనం? ఓటేసినందుక, ట్యాక్స్ కడుతున్నందుక? ఎందుకు బలవాలి మనం? బలవాల్సింది మనం కాదు, పెద్దవాళ్ళు బలవ్వాలి. సో దానికి గుణపాఠమే ఈరోజు జరిగిందని అనుకుందామా, లేకపోతే ఇలాంటి తప్పులు వేరే పిల్లలు చేయకూడదు అనుకుందామా? ఒకసారి మీరే కామెంట్స్లో చెప్పండి. సో జార్జిరెడ్డి గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా పిల్లలకి కొంత మార్పు అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.